నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు కొనసాగుతున్న ఖనీ బార్ అసోసియేషన్ రీలే నిరాహార దీక్షలు. రామోజీ ఫిలిం సిటీ సంస్థ ఆక్రమించుకున్న పేదల భూములపై అడగడానికి సిపిఎం పార్టీ నాయకులు అక్కడికి వెళ్తే వారిని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడాన్ని ఖండించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య. గోదావరికని గంగారాం నగర్కు చెందిన మహిళను వేధిస్తున్న సుందిళ్ల గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు. ఎస్కే ఆపన్న హస్త ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం పొందిన మహిళలకు సర్టిఫికేట్ కోసం పరీక్షలను నిర్వహించిన న్యాక్ సంస్థ. అంతర్గాం పునరావాస కేంద్రాల్లో ఘనంగా కొనసాగుతున్న శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి జాతర వేడుకలు. సీనియర్ లాయర్ ఇజ్రాయెల్ పై జరిగిన కిరాతక దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ న్యాయం కోసం తమ వద్దకు వచ్చిన వారికి న్యాయం జరగాలని కోర్టులో వాదించడం జరుగుతుందని, అంతే తప్ప తమకు ఎవరిపై ఎలాంటి ద్వేషాలు ఉండవని, అలాంటి తమపై ఎదుటివారి కక్ష పెంచుకొని దాడులు చేస్తూ హత్యలు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం తమకు ఎలాంటి రక్షణ కల్పించడం లేదన్నారు. ప్రతినిత్య న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే మా న్యాయవాదుల మీద అక్రమంగా అన్యాయంగా దాడులు చేస్తూ హత్య చేస్తున్నారు. అసలు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఓన్లీ మేము క్లయింట్ల తరఫున మా పదార్థ పుచ్చుకొని మాట్లాడతాము. వాళ్ళ గురించి, వాళ్ళ న్యాయ హక్కుల గురించి పోరాడతాం. అంతేగాని మా పర్సనల్గా మేము ఎక్కడ ఎవరికి కూడా తీసుకోము. కావాల్సుకొని అన్యాయంగా అక్రమంగా అర్థమాస్తే మా ఫ్యామిలీస్ ఉంటాయి. మేము మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు, ఏముండదు. మాకు ఇండివిజువల్గా మేము కొట్లాడతాము. అలాగే దీని కొరకై గవర్నమెంట్ స్పందించి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. ప్లస్ మా అడ్వకేట్ అందరికీ రక్షణ ఉంటుంది, అదొక కౌన్సిల్ లాగా ఉంటుంది. మరియు ఈ యొక్క గవర్నమెంట్ నేను తక్షణమే అమలు చేయాలని కోరుకుంటున్నాను. దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. దానికి మేము 3 రోజుల నుంచి బైకాట్ చేసుకుంటూ కోర్టు విధులను బహిష్కరిస్తూ 2 రోజుల నుంచి రిలే నిరాశలు చేస్తున్నాం. ఈ రిలే నిరాశల ద్వారా మేము కోరుకునేది ప్రభుత్వాన్ని వెంటనే న్యాయవాద చట్టాన్ని రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ బార్ అసోసియేషన్ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోలేదు. మా గోదావరికని బార్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకొని నిన్నటి నుంచి కూడా మేము 4 రోజులు ఈ రిలే నిరాశలు చేయడానికి మేము ముందుంటున్నాం. దీనికి అన్ని బార్లు కూడా సపోర్ట్ చేసి అన్ని బార్లలో కూడా ఇలాంటి నిరాదీక్షలు చేసి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించే సమయం వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రశ్నించి మొన్ననే నిన్న ఐటీ మంత్రులు శ్రీధర్బాబు గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అసెంబ్లీలో దీన్ని పరిశీలిస్తామని చెప్పారు. దాన్ని వెంటనే పరిశీలించి ఇమీడియట్గా ఆ చట్టాన్ని ఏర్పాటు చేసి మా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము ఈ వేదిక నుండి కోరుకుంటున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థ ఆక్రమించుకున్న పేదల భూములపై అడగడానికి సిపిఎం పార్టీ నాయకులు అక్కడికి వెళ్తే వారిని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు యాగయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం 700 మంది పేదల భూములు ఇచ్చి పట్టాలను కూడా ఇవ్వటం జరిగిందని, ఆ భూములను రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థ అక్రమంగా ఆక్రమించుకొని అందులో సినిమా షూటింగ్ల కోసం సెట్టింగ్లను కూడా వేసిందని తెలిపారు. బుధవారం ఆక్రమణకు గురైన పేదల స్థలాల వద్దకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర ఆ జిల్లా కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా డబ్బులు ఉన్న రామోజీ ఫిలిం సిటీ సంస్థ యాజమాన్యంకు సహకరిస్తూ వస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం డబ్బున్నోళ్లకి కొమ్ము కాయకుండా పేదలకు పంచిన భూములను తిరిగి రామోజీ సంస్థ నుంచి పేదలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రామోజీ సంస్థ వాళ్ళు రంగారెడ్డి జిల్లా ఆనుకొనున్న ఆ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడో 700 మందికి భూములు పంచింది, పట్టాలు ఇచ్చింది. కానీ ఆ భూమిని రామోజీ సంస్థ వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళందరూ పెద్ద పెద్ద మార్కెట్లు లేకపోతే పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా చేయటం అనేది జరిగింది. సినిమా సెట్టింగ్లు కూడా వేయటం అనేది జరిగింది. ఈ విషయంలో సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ మరి రాష్ట్ర కమిటీ కూడా అనేక సార్లు ప్రభుత్వాలకు, స్థానిక కలెక్టర్లకు విజ్ఞప్తులు చేసింది, ధర్నాలు చేసింది, ఆందోళన చేసినప్పటికీ రామోజీరావు సంస్థ యొక్క ఆధిపత్య బలంతో, డబ్బు బలంతో, రాజకీయ బలాలతోటి ఏమాత్రం వాళ్ళ మీద చర్య తీసుకోకుండా పేద ప్రజలనే ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండటం, ప్రజలనే ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అంతిమంగా నిన్న మరి పేదవాళ్ళకు పంచిన భూములపైన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శితో పాటు ఆ జిల్లా కమిటీ, ఆ జిల్లా కార్యదర్శులు వందలాది మంది మరి పేదవాళ్ళు పట్టాదారులు అక్కడికి వెళితే అక్రమంగా అరెస్టు చేసి లాఠీచార్జ్ చేసి ఇవాళ కేసు పెట్టడం అనేది జరిగింది. దీనిని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి కేసులను విత్డ్రా చేసుకోవాలని, ఆ 700 మందికి సంస్థ ఆక్రమించుకున్న, రామో సంస్థ ఆక్రమించుకున్న భూములను వెంటనే పంచాలని, లేకపోతే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. గోదావరికని గంగారాం నగర్కు చెందిన మహిళను వేధిస్తున్న సుందిళ్ల గ్రామానికి చెందిన విజయ్ కుమార్ను అనే వ్యక్తిని గురువారం 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి విజయ్ కుమార్ అరెస్టును మీడియాకు చూపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సుందిళ్ల గ్రామానికి చెందిన భోగిరి విజయ్ కుమార్ గత కొంతకాలంగా గంగానగర్కు చెందిన ఒక మహిళను వేధిస్తున్నాడని, ఆ మహిళ బుధవారం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారించి ఈ రోజు విజయ్ కుమార్ను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో మహిళ తెలిపిన అతడిని ఫోన్లో మాట్లాడినందుకు అట్టి ఫోన్ రికార్డును ఆసరగా చేసుకుని ఆ మహిళను వేధించడం మొదలుపెట్టడం జరిగిందన్నారు. మహిళలు, ఆడపిల్లలు తెలిసిన వ్యక్తులైనా తెలియని వ్యక్తులతోనైనా ఫోన్లో, సోషల్ మీడియాలో ఎక్కువసేపు మాట్లాడడం కానీ, మెసేజ్లు పంపడం కానీ, ఫోటోలు షేర్ చేయడం కానీ చేయకూడదని, వాటి వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలు ఎలాంటి ఫోటోలను కానీ, వీడియోలను కానీ పోస్టు చేయరాదని, ముఖ్యంగా వారి కుటుంబానికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేయరాదని కోరారు. సైబర్ నేరస్తులు మహిళల, ఆడపిల్లల ఫోటోలను మార్పింగ్ చేసి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని, ఎవడు కూడా సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను పోస్టు చేయరాదని సీఐ విజ్ఞప్తి చేశారు. అలాగే మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం లాంటివి చేస్తే చట్టపరంగా కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నిన్న గంగానగర్కు చెందిన ఒక మహిళ తనను సుందిళ్లకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు, తన వెంటబడుతున్నాడు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చిన కారణంగా అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం కోర్టుకు పంపడం జరుగుతున్నది. ఎవరైనా ఆడవారి పట్ల, పిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, వారికి ఎలాంటి ఆటంకం కలిగించినా వాటిపైన కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. ఆర్ఎస్కే ఆపన్న హస్త ద్వారా శిక్షణ పొందిన 2వ బ్యాచ్ మహిళలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా గురువారం, శుక్రవారం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేయబడుతుందని ఆర్ఎస్కే ఆపన్న హస్త నిర్వాహకురాలు రెండేళ్ల శారద కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా రెండ్ల శారద మాట్లాడుతూ కల్వచెర్ల గ్రామం మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆర్ఎస్కే ఆపన్న హస్తం స్వయం ఉపాధి సంస్థను ఏర్పాటు చేసి కల్వచెర్లలోని మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా సుమారు 300 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సంస్థలో శిక్షణ పొందిన మహిళలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ద్వారా పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆర్ఎస్కే ఆపన్న హస్తం ద్వారా త్వరలో జూట్ బ్యాగుల తయారీ కంపెనీలు కల్వచెర్ల గ్రామానికి తీసుకొచ్చి మహిళలను జూట్ బ్యాగుల తయారీ శిక్షణ శిబిరం నిర్వహించి కల్వచెర్ల గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. కల్వచెర్ల మహిళలకు నేను రోల్ మోడల్గా ఉంటూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంగా ఆర్ఎస్కే ఆపన్న హస్తం ద్వారా తమ వంతు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కల్వచెర్ల గ్రామంలోని మహిళలకి ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒకటి మా ఆర్ఎస్కే ఆపన్న హస్తం అనే ఒక స్వయం సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కల్వచెర్లలోని మహిళలకి ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఎలా ఉపయోగపడుతుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉచితంగా ఈ శిక్షణ కార్యక్రమం ఇప్పించి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిగా కొంతమంది స్టార్ట్ అయ్యి దాదాపు 300కు పైగా అయ్యారు మహిళలు, ఉచితంగా నేర్చుకున్నారు. ఆల్రెడీ ఒక బ్యాచ్కి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వారు ఆర్థికంగా వారికి ఉపయోగపడేలాగా సర్టిఫికేట్ వారికి అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు రెండవ బ్యాచ్కి ఈరోజు ఎగ్జామ్ నిర్వహించి వారికి సర్టిఫికేట్ అందజేయడం ద్వారా ఆ సర్టిఫికేట్ ఉపయోగించుకొని వాళ్ళు స్వయంగా ఆర్థికంగా ఎదగడానికి ఆ సర్టిఫికేటు మేము నేర్పించిన ఈ విద్య వాళ్ళ జీవితాలకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. ఇక్కడితోటి ఆగిపోకుండా ఇంకా మేము ఆర్ఎస్కే ఆపన్న హస్తం ద్వారా జూట్ బ్యాగ్స్ ఒక కంపెనీని తీసుకొచ్చి ఈ మహిళలకే ఇలా నేర్చుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం అందులో ఈ శిక్షణ తీసుకున్న వాళ్ళని అందులో తీసుకొని ఆ జూట్ బ్యాగ్స్ నేర్పించి జూట్ బ్యాగ్స్ కుట్టడం నేర్పించి ఆ జూట్ బ్యాగ్స్ ద్వారా ఇదేం ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహితంగా మా కల్వచెర్ల గ్రామం ఉండాలన్న ఉద్దేశంతో జూట్ బ్యాగ్స్ అనే కంపెనీని మేము తీసుకొచ్చి మా మహిళల ద్వారా జూట్ బ్యాగ్స్ తయారు చేయించి వాటిని అందరికీ. ఈ కార్యక్రమంలో న్యాక్ ఏడే రమేష్, ఇన్స్ట్రక్షన్ అరుణ, కల్వచెర్ల మహిళలు పాల్గొన్నారు. అంతర్గం పునరావాస కేంద్రంలో శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అంతర్గం పునరావాస కేంద్రాల్లో 1967 ముందే దేవతా వృక్షమైన షమీ వృక్షం కింద స్వయంభూగా వెలిసిన శ్రీ నూకాంబిక పోచమ్మ తల్లికి ఇక్కడ కాందిశీకులు కార్మికులు 1970 నుంచి పూజలు నిర్వహిస్తూ ప్రతి ఏటా ఉగాది ముందు వచ్చే కొత్త అమావాస్య సందర్భంగా ఈ నూకాంబిక పోచమ్మ తల్లి జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 20 నుంచి జాతర ప్రారంభం కాగా గురువారం అమ్మవారికి వేద పండితులు ఫణిధర్ శర్మ గాజుల పూజ, సహస్రనామ కుంకుమార్చన, అభిషేకాలు, గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జమ్మల రామారావు మాట్లాడుతూ 1970లో ప్రారంభమైన శ్రీ నూకాంబిక పోచమ్మ తల్లి జాతర దినదినం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందని, ఈ జాతరను
కాందేశికులు కార్మికులు నవరాత్రుల పాటు పూజలను జరిపిస్తూ అమ్మవారి దీక్షలను చేపట్టి నిష్ఠతో జరిపించడం జరుగుతుందని ఈ నెల 29న చివరి రోజు అమ్మవారి ఊరేగింపు చేపట్టి దీక్షలను చేపట్టిన దీక్షాపరులు అమ్మవారి శూలాలను గుచ్చుకొని ఊరేగింపులో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. శ్రీ మాత్రే నమః. అంతర్గం పునరావాస కేంద్రంలో 1967కు పూర్వమే దేవతా వృక్షమైనటువంటి సమీ వృక్షం కింద స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారికి 1970 నుంచి ఇక్కడ కార్మిక వాడలో కార్మికులు కాందీశీకులు అందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చేటువంటి కొత్త అమావాస్య సందర్భంగా అమావాస్య జాతర నిర్వహించి కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా పాల్గొన్న అమావాస్యకి కార్యక్రమాన్ని అమ్మవారి జాతరని 29వ తేదీ నాడు నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గత 20వ తేదీ నుండి అమ్మవారికి నవరాత్రులు ఉత్సవాలు నిర్వహించుకుంటూ అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి గాజుల పూజ మరియు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం, అభిషేకం కార్యక్రమాలు వేద బ్రాహ్మణ సన్మాన శ్రేష్ఠులు శ్రీ పనిధర శర్మ గారి సారథ్యంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అయింది. అనంతరం లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒక సమీ వృక్షం కింద సత్యస్థానంగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క విశిష్టత, ఆమె యొక్క ఆశీస్సులతోటి దినదినం ప్రవర్తమానమై భక్తులు కూడా దినదినం పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అమ్మవారికి పూజలు చాలా ఘనంగా అందుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ ప్రజలు గ్రామ పుర ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని ఘనంగా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా అమ్మవారి యొక్క అఖండమైన దీక్షతో ఉండి నిర్విఘ్నంగా కొనసాగుతున్నారు. 29వ తేదీ నాడు అమావాస్య సందర్భంగా ఉదయాన్నే ప్రాతకాల పూజలు, మధ్యాహ్నం చండీ హోమం ఉంటుంది. అనంతరం 3 గంటలకు అమ్మవారి యొక్క తిరువీధి మహోత్సవం ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తిరువీధి మహోత్సవంలో మాలాధారణ భక్తులు శూలాలు వేసుకుని ఘటాలు ధరించి బోనాలతోటి అమ్మవారికి ఆలయం వరకు కూడా వెళ్లి అనంతరం అక్కడ శూలాధారణ భక్తుల చేత మొక్కుబడి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క అగ్నిగుండంలో కూడా అగ్నిగుండ ప్రవేశం చేసి అనంతరం ఈ యొక్క జాతర కార్యక్రమం ముగిస్తుంది. కావున భక్తులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ పూజా కార్యక్రమాన్ని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. కావున వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. అక్కడ ప్రసాద వితరణ కానివ్వండి, భోజన అన్నదాన ప్రసాద వితరణలు, మజ్జిగ ప్రసాద వితరణలు కూడా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు, నటరాజ్ శర్మ, కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీనియర్ లాయర్ ఇజ్రాయిల్పై జరిగిన కిరాతక దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్షకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు గోదావరికని కోర్టు ముందు బార్ అసోసియేషన్ చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సంధ్యారాణి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ లాయర్ ఇజ్రాయెల్పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై దాడి చేసినట్లే అన్నారు. ఇలాంటి ఘటనలు న్యాయ వృత్తిలో ఉన్న వారిపై భద్రతపై అనేక సందేహాలను కలిగిస్తున్నాయన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని న్యాయవాదుల సమాజానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లాయర్ ఇజ్రాయెల్పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని, వారి కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ గారి హత్య అత్యంత బాధాకరమైనటువంటి విషయము. న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులకి ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. వెంటాడి రెక్కి నిర్వహించి హత్య చేసిండ్రు అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం అక్కడ కనబడతా ఉన్నది స్పష్టంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికి కూడా రక్షణ లేదు. ఏదో చేస్తారని నమ్మినటువంటి అన్ని సామాజిక వర్గాలకి, ఇటు మహిళలకు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా రక్షణ లేదు.
ఎక్కడ ఎటు చూసినా కూడా అనేకమైనటువంటి హత్యలు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా న్యాయవాది యొక్క హత్య అనేది అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ఏదైనా చాలా క్రిటికల్ కేసులు న్యాయవాదుల దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు అన్నీ కూడా టేకప్ చేస్తూ ఉంటారు, వారికి అండగా ఉంటారు. పూర్తిగా వారికి న్యాయం జరగడం కోసము అన్ని విధాలా వారి శక్తి సామర్థ్యాలని ఉపయోగించి ఒక వ్యక్తికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, న్యాయం జరిగేటటువంటి విధంగా న్యాయవాదులు వారి పక్షాన ఉంటారు. ఇలాంటి సమయంలో ఈ రకంగా హత్యలు అనేటివి జరిగితే ఇది దేనికి దారి తీస్తుందనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్, గుండెపోయిన భూమయ్య, నాయకులు అందె రాజ్ కుమార్ చారి, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. అంతర్గా మండల మురుమురు గ్రామంలోని బూనీళ్ల సహిత చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు వేద బ్రాహ్మణులు, ఆలయ పూజారి కమ్మల సత్యనారాయణ శర్మ చేతుల మీదుగా స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించగా గ్రామ ప్రజలు అశేషంగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బూనీల సహిత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం 3 రోజులుగా జరుపుకోవడం జరిగిందని, దీనిలో భాగంగానే చివరి రోజు బూనీల సహిత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించి గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా ఆ చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలను జరిపించారు. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు సత్యనారాయణ శర్మ, చంద్రమౌళి శర్మ, ఫణిధర్ శర్మ, అరుణ్ శర్మ, హరీష్ శర్మ, గడియారం మనోజ్ కుమార్ శర్మ, నటరాజ్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్జీవన్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చే పేషెంట్లు హాస్పిటల్లో ఆర్థో ఓపీ, జనరల్ ఓపీ గదులు దగ్గరగా ఉండటంతో క్యూ లైన్లో పేషెంట్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే హాస్పిటల్ యాజమాన్యం ఈ ఓపీ గదులను ఒకే చోట కాకుండా వేరు చోటికి మార్చి వారి ఇబ్బందులను తొలగించాలని ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మదన మోహన్, సహాయక కార్యదర్శి రంగు శ్రీను యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. 2 ఓపీ గదులు ఒకే దగ్గర ఉండటం వల్ల అక్కడికి వైద్యం కోసం వచ్చే పేషెంట్లు క్యూ లైన్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గత కొన్ని నెలల క్రితం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడడం జరిగిందని, కానీ అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఆర్థో ఓపీ, జనరల్ ఓపీలకు వచ్చే పేషెంట్లు క్యూ లైన్లో ఇరుకుగా ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం స్పందించి ఆర్థో ఓపీ కానీ జనరల్ ఓపీ గదులతో ఏదో ఒక దానిని ఇతర చోటుకు మార్చి అవుట్ పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 2వ రోజు కొనసాగుతున్న ఖనీ బార్ అసోసియేషన్ రీలే నిరాహార దీక్షలు. రామోజీ ఫిలిం సిటీ సంస్థ ఆక్రమించుకున్న పేదల భూములపై అడగడానికి సిపిఎం పార్టీ నాయకులు అక్కడికి వెళ్తే వారిని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడాన్ని ఖండించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య. గోదావరికని గంగారాం నగర్కు చెందిన మహిళను వేధిస్తున్న సుందిళ్ల గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన 1 టౌన్ పోలీసులు. ఎస్కే ఆపన్న హస్త ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం పొందిన మహిళలకు సర్టిఫికేట్ కోసం పరీక్షలను నిర్వహించిన న్యాక్ సంస్థ. అంతర్గం పునరావాస కేంద్రాల్లో ఘనంగా కొనసాగుతున్న శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి జాతర వేడుకలు.
సీనియర్ లాయర్ ఇజ్రాయెల్ పై జరిగిన కిరాతక దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.